తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గల సర్వే నంబర్ 5 సర్వే నంబర్ 51లో 700 గజాల స్థలం విషయమై తగువులాట. వివరాల్లోకి వెళ్ళగా సర్వే నంబర్ 51 గల స్థలం యజమాని ఎస్ఏ రెహమాన్ హైదరాబాద్ వాస్తవ్యులు. ఈయన రిజిస్టర్ జీపీఏ హోల్డర్గా రజాక్ గారికి హక్కులు ఇచ్చారు. ఇదిలా ఉండగా కటకం వీరేందర్ అనే వ్యక్తి తన 700 గజాల స్థలం సర్వే నంబర్ 51లో ఉందంటూ అక్కడ నిర్మాణాలు చేపట్టాడు. వాస్తవానికి ఆ స్థలం 5వ నంబర్ సర్వే నంబర్లో ఉందని జీపీఏ హోల్డర్ రజాక్ కొడుకు అశ్వక్ నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన న్యాయవాది గోపాల్తో వివరణ ఇచ్చాడు. న్యాయవాది గోపాల్ స్థలానికి సంబంధించినటువంటి అన్ని లీగల్ ఎయిర్ డాక్యుమెంట్స్ను మీడియాకు చూస్తూ పలుమార్లు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైందని, అయినా వారు వెనక్కి తగ్గడం లేదని, అక్రమంగా స్థలాన్ని ఆక్రమించుకొని ఫెన్సింగ్ చేస్తున్నారని, కోర్టులో కేసు ఉండగా ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తున్నారని దుయ్యబట్టారు. మీడియాను ఉద్దేశించి తప్పుడు సమాచారంతో ల్యాండ్ మాఫియా చెర నుండి భూములు వెనక్కి వస్తున్నాయనే శీర్షికతో వచ్చిన వార్త చాలా దారుణమని, ఇలాంటి వార్తలు రాసే ముందు నిజాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ జీపీఏ హోల్డర్ రజాక్ కొడుకు అశ్వక్, న్యాయవాది గోపాల్, తాలిబాన్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ధర్ని స్టేట్మెంట్లో లేటెస్ట్ ధర్ని స్టేట్మెంట్లో సబ్ డివిజన్ నెంబర్ 51 11 ఎకర్ 16 గుంటా ఉంది. మిగతా అన్ని ప్లాట్లు చేసి అమ్మేసుకున్నాడు. ఈ పీస్ మిగిలిపోయింది. సర్వే నెంబర్ 51 ఎవరిది అని అడుగుతా ఉన్నా. మున్సిపల్ చెప్పినటువంటి సర్వే నెంబర్ 51 ఎవరిది, రెవెన్యూ చెప్పిన సర్వే నెంబర్ 51 ఎవరిది రెహమాన్ గారిది అని చెప్పేసి రెవెన్యూ ధర్ని స్టేట్మెంట్ చెప్తా ఉంది. ఆన్లైన్ రికార్డ్ చెప్తా ఉంది. ఇది మాకున్న ఓనర్షిప్ ఏంటంటే ఇది. నిజంగా ఒకవేళ రాజకీయ నాయకులు దీని వెనకాల ఉంటే, ప్రజాప్రతినిధులు దీని వెనకాల ఉంటే అది చాలా తప్పని చెప్తున్నాను. మీరు ఆదర్శంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ఎన్నికలు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మీ దగ్గరికి ఇష్యూ వచ్చిందంటే మీరు బోత్ పార్ట్స్ని పిలిపేయండి, డాక్యుమెంట్స్ షో చేయండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా. అంతవరకు మీరు సంజాయించండి, మీ వాళ్ళని సంజాయించండి, మా వాళ్ళని సంజాయించండి. ఆ రకమైన పరిష్కారం చేస్తే దాన్ని ఆదర్శవంతమైన నాయకుడు. ఏగా ఫటాఫట్ అయిపోవాలి నాటి ఎవరు రారు. వాట్ ఇది దేనికి దారితీస్తుంది? రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? రూల్ ఆఫ్ లాని ప్రొటెక్ట్ చేసేటోళ్ళు ప్రజాప్రతినిధులు అని అంటున్నా నేను. ఎవరు చెప్పుకోవాలి? కామన్ మ్యాన్. ఇంతమంది రేపటి నాటికి ఇంకో అన్యాయం జరిగితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో? ఇవన్నీ డాక్యుమెంట్స్ కోర్టులో అవి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. కామన్ మ్యాన్ కోర్టుకి వెళ్ళగలుగుతాడా? లక్షలు ఖర్చు చేయగలుగుతాడా? కేసులు వేయగలుగుతాడా? అడ్వకేట్ని ఎంగేజ్ చేయగలుగుతాడా? కాదే. అందుకని అంటున్నాను, కనీసం ఇప్పటికైనా దయచేసి ఆపండి, మాట్లాడదాం. కోర్టు మీద నమ్మకం పెట్టి మనం న్యాయదేవతను నమ్ముకొని మనం న్యాయదేవత తీర్పుకు మేము కట్టుబడి ఉంటాం. మేము కట్టుబడి ఉండాలి, మీరు కట్టుబడి ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. రాజకీయాలకు ఒకసారి మేము పోతున్నామంటే రూల్ ఆఫ్ లాను ప్రొటెక్ట్ చేసే రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతున్నాయో వాటి దగ్గరికి వెళ్తున్నాము. కామన్ మ్యాన్కు రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాలు అవి అనేవి ఎలక్షన్ అప్పుడే, సంబంధం లేదు. మేము కబ్జాదారులము, ఆ చెర నుంచి విడిపించిండ్రు అనే స్టేట్మెంట్ లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. వెరీ సింపుల్. నేను చెప్తున్నా, మీరే రిపోర్ట్స్ తీసుకొని వెళ్తాం. అక్కడ సైట్ మీద నిలబడి ఒక గూగుల్ మ్యాపింగ్ ఉంటుంది, ఓపెన్ చేసిస్తారు, మాకు వస్తుంది. మీరు నిలబడి చూడండి, 51 ఇయర్ డెమార్కేషన్ లైన్ వస్తుంది. మీరు నిలబడ్డ జాగా 51లకు వస్తుందా, 5లకు వస్తుందో చూడండి దయచేసి. ఇందులో నేను ఒకటే చెప్తున్నా, దుర్మార్గమైన ఇంకోటి ఏంటంటే అక్కడ నిన్న వచ్చిన పోరాలు సమాజం, తర్వాత యూత్ అందరు కూడా నేను చాలా బాధేస్తుంది. పిటి కండిషన్. ఒక అమాయకుల్ని రంగంలోకి దించినారు. ఒకవేళ దే ఆర్ ఇన్నోసెంట్. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కోసం ఒక అమాయకులను, ఒక యూత్ని పురిగొల్పితే దేనికి దారితీస్తుందని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఆ పురిగొల్పినారు ఎవరైనా ఉండొచ్చు బిహైండ్ బ్యాక్. ఇది కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నా. మిస్గైడ్ చేయడం యూత్ని. దీనివల్ల రేపనాడికి పోలీసులను పెట్టి కన్స్ట్రక్షన్ చేసే, ఈరోజు వీళ్ళు ఛాన్స్ తీసుకోరు, రేపనాడికి ఇంకో ఛాన్స్ ఎందుకు తీసుకోరు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు పోలీసు కావచ్చు, వీరేందర్ గారు కావచ్చు, కేసు మనం కోర్టు కేసులో ఉంది, ఆగండి, తీర్పు వచ్చే వరకు ఆగండి అని అడుగుతున్నా. మీరేదో మాకు శత్రువులు కాదు, ఇష్యూ బేస్డ్ నేను మాట్లాడుతున్నా. మీడియేషన్ చేద్దాం, మళ్ళీ చర్చలు చేద్దాం, కూర్చుందాం. ఓపిక లేదే మీకు? ఇంకో విషయం మీరు గమనించాలి, ఎవరే కానీ మోసం చేస్తే ఖచ్చితంగా రేపటి నాటికి మోసానికి గురి కావాల్సి వస్తుంది. కాలం జవాబు చెప్తుంది.
అక్రమైన నిర్మాణం చేసి మున్సిపల్ పర్మిషన్ ఇవ్వకుండా నీవు నిర్మాణం చేస్తే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుందా కాదా? ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నాను. మున్సిపల్ పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి మున్సిపల్ పర్మిషన్ ఇవ్వని కన్స్ట్రక్షన్కి పోలీస్ ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తుంది అని నేను అడుగుతా ఉన్నాను. సో ఇంకోటి, తాత్కాలిక ఆనందం వాళ్ళు పొందొచ్చు, మాకు కూడా చట్టాల రక్షణ కోరడం మేము వెళ్తాం. మేము ఎక్కడ ఎంత దారైనా తీస్తాం, ఎక్కడికైనా పోతాం. ఖచ్చితంగా నిజంగా అది ఇల్లీగల్ అని తేలితే, సరే నెంబర్ 55లో ఉందని నిజంగా తేలితే మేము వదులుకుంటాం. 51లో ఉందని తెలితే ఖచ్చితంగా దాన్ని తీసేసే డెమాలిషన్ చేసే ప్రొసీజర్ చట్టంలో ఆల్రెడీ ఉంది. మున్సిపల్లో అప్లై చేసుకున్నాడు, నాకు పర్మిషన్ ఇవ్వండి కడతా అని చెప్పేసి. అది కూడా ఇగో రిజెక్ట్ చేసేసింది మున్సిపాలిటీ రీసెంట్గా. ఆయన ఆయన అప్లికేషను 10/8/2024 ఆగస్టు 10 రోజు ఈ సంవత్సరం రోజు ఆయన మున్సిపల్కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. మళ్ళీ ఏమని పాత పాట నాకు పర్మిషన్ ఏంటి ఇల్లు కడతా అని చెప్పేసి. అయినా కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసి అంతా చేసిన తర్వాత వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. సేమ్ ఇంటర్మోల్ ఫైండింగ్స్ ఏ ఉన్నాయి దానికి. ద సర్వే నెంబర్ ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ద సబ్మిటెడ్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్. ఈ సర్వే నెంబర్ ఏదైతే మెన్షన్ చేసామో ఈ డాక్యుమెంట్కు అక్కడికి మ్యాచ్ కావడం లేదు. కాబట్టి ఇన్ వ్యూ ఆఫ్ ద రీజన్స్ అఫోర్ మెన్షన్ ద అప్రూవల్ ఈజ్ గివన్ బై హియర్ బై రివోక్డ్. యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు నాట్ టు క్యారీ ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. సెకండ్ టైం కూడా సెకండ్ టైం కూడా వద్దు, నీకు కట్టొద్దు అని చెప్పేసి కూడా సెకండ్ టైం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. ఇప్పుడు లీగల్గా డాక్యుమెంట్స్ మీకు కూడా కాపీ ఇస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ డాక్యుమెంట్స్ ఫేక్ అయితే వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రూవ్ చేయమని చెప్పండి, నా ముందుకు రమ్మని చెప్పండి. సెకండ్ థింగ్, ఈ లోపల కేసు నడుస్తుంది కోర్టు. వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకు తప్పదో పట్టించి సర్వే నెంబర్ 5లో మా ప్లాట్ ఉంది అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. ఇంజంక్షన్ ఆర్డర్, ఎక్స్పోర్ట్ ఇంజంక్షన్ ఆర్డర్. 1 year అవుతుంది, ఇప్పటికీ 1 year అవుతుంది. ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దీంట్లో ఒక విషయం గమనించాలి మీరు. వాళ్ళకి ఇంజంక్షన్ ఆర్డర్ సర్వే నెంబర్ 5లో ఉందనే విషయం, 51లో లేదు, 5లో ఉందనే విషయాన్ని మీరు గమనించండి. ఇంజంక్షన్ ఆర్డర్ వాళ్ళకి వచ్చినంత మాత్రం అది లీగల్ రైట్ కాదు వాళ్ళకి. మేమేం చేసామంటే, ఓహో ఈయన ఇది ఇట్లా చేసిండా, అడ్డదారులు వచ్చిండని చెప్పేసి మేము ఇమీడియట్గా దాన్ని కౌంటర్ వేసినాం. కౌంటర్ వేస్తూ అన్ని ప్రూఫ్స్తో సహా మున్సిపల్ రిజెక్షన్, రెవెన్యూ రిపోర్ట్, సర్వే నెంబరు, అది ఇది అన్నీ పెట్టేసి జడ్జి గారు కన్విన్స్ అయ్యి ఈ లోపల నేనేం చేసిన అంటే, మేడం ఇంతమూలు పెట్టిన సర్వే రిపోర్ట్ కూడా ఒప్పుకోవడం లేదు, వాళ్ళు మున్సిపల్ ఇచ్చిన రిజెక్షన్ ఆర్డర్ కూడా ఒప్పుకోవడం లేదు. నేను జడ్జి గారు మీరు రండి సైట్కు, మీరు సర్వే చేయండి, అందుకని చెప్పి కోర్టు మస్ట్ బి సర్వేడ్, కోర్టు సర్వే చేయండి చెప్పి ఒక పిటిషన్ వేసినాను. కోర్టు సర్వే చట్టం మీద అందరికీ నమ్మకం ఉంది కదా, బయట ఎంఆర్ఓలు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మున్సిపల్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అని అనుకుందాం. కోర్టు అయితే అది ఇండిపెండెంట్ బాడీ కదా. నేను ఒక పిటిషన్ వేశాను ప్రజా తరఫున, కోర్టు సర్వే చేయండి, ఒకవేళ అది 5లోకి వస్తే నేను ఆల్రెడీ కేసు నుంచి విత్డ్రా చేసుకుంటా, వాళ్ళ ఫేవర్ చేసేస్తా అని చెప్తాను జడ్జి గారి ముందర చెప్పిన. అప్పుడు నేను పిటిషన్ వేసినాను. పిటిషన్ వేసిన తర్వాత ఈరోజు ఈ లోపల ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగిపోయినాయి. కానీ ఇక్కడ జడ్జి గారు ట్రైనింగ్ పోవడం అనేది కొంచెం డిలే ప్రాసెస్ అయిపోయింది. ఈ డిలే ప్రాసెస్ వల్ల ఈరోజే ఉండే యాక్చువల్లీ కేసు, ఈరోజు జడ్జి గారు లేరు కాబట్టి అది సోమవారం పోస్ట్ అయింది. అంటే వాళ్లకు కోర్టుల మీద కూడా నమ్మకం లేదు, తీర్పు వచ్చే వరకు ఆగొచ్చు కదా, అది కూడా లేదు. ఈ లోపల ఏం చేసిరంటే అక్కడికి సైడ్ మీదకి వచ్చేసి మంది మార్పులను పెట్టేసి అక్కడ ఇది చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఒక న్యాయవాదిగా చదువుకున్న వ్యక్తిగా నేను ప్రశ్నిస్తున్నాను. దీంట్లో ఇంకోటి విషయం ఏంటి మీరు అందరూ గమనించాలి, పోలీస్ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ పనులు చేస్తున్నారు. సో ఇమ్మీడియట్గా మా ఇర్ఫాన్ భాయ్ పోలీస్ నేను హైదరాబాద్ పోయినా, ఇర్ఫాన్ భాయ్ పోలీస్ స్టేషన్ పోయి ఇవన్నీ డాక్యుమెంట్స్ డిఎస్పీ గారి ముందు వేసారు. దే ఆర్ సైలెంట్. పోలీస్ స్టేషన్లో ట్యాగులు రాసి పెడతారు, నిజాన్ని నిర్భయంగా చెప్పండి, మా యొక్క రక్షణను పొందండి, చట్టాన్ని కాపాడండి అని చెప్తారు. ఇగో నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం మేము. అయినా వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం, సార్ ఇప్పటికైనా పని ఆపండి, లెట్ ద కోర్ట్ మే బి ఫైనల్ అని చెప్తే దే ఆర్ అండర్ హెల్ప్లెస్.
సో అక్కడ పోలీసులను పెట్టి డిమాలిషన్ కన్స్ట్రక్షన్ చేయించడం వల్ల ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్స్ సమాజానికి ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకుంది అని నేను ప్రశ్నిస్తున్నా. ఒక న్యాయవాదిగా నేను ప్రశ్నిస్తున్నా. ఇష్యూ సివిల్ ఇష్యూ, రిపోర్ట్స్ ఫ్యాక్ట్స్ అన్నీ ఒక రకంగా ఉన్నాయి, ఇష్యూలు ఏమో కోర్టులో నడుస్తూ ఉంది. పోనీ వీళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి కోర్టు ఏమైనా ఆర్డర్ ఉందా? నో. జనరల్గా పోలీసు వాళ్ళు ఏమంటుంటారు, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే మా ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకురా, మాకు డైరెక్షన్ తీసుకురా అని అంటారు. హెల్ప్ కావాల్సి వస్తే బీదోడు. మరి ఈ కేసులో వాళ్ళు ఏమైనా ప్రొడ్యూస్ చేశారా అని అడుగుతున్నాం. ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ఒక సేల్ డీడు, అంతకుముందు వాళ్ళు ఈ ప్లాట్ను రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది కదా, ఎల్ఆర్ఎస్లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ రిపోర్ట్ ఏం పాపం ఈ పెద్ద రిమార్క్ అయిపోయింది రోహిత్ రెడ్డి గారికి కూడా, మాఫియా నెంబడేసుకుంటూ అది ఇది ఇది అని చెప్పేసి. ఆ సందర్భంలో కూడా వాళ్ళతో మీడియేషన్ చేయాలని కూడా పంచాయతీలు అయినాయి. గంజిలో పోయి ఇర్ఫాన్ భాయ్ వాళ్ళ తరఫున అటెండ్ అయ్యాడు, వాళ్ళు కూడా వచ్చారు గంజి వాళ్ళు. ఆ సందర్భంగా ఇర్ఫాన్ భాయ్ ఒకటే మాట చెప్పిండు, సర్వే మీ ఇద్దరం కలిసి కామన్ సర్వే చెప్పిద్దాం. ఒకవేళ అది నీ ప్లాట్ ఇప్పుడు ఏదో చూపిస్తున్నాం, ఫాయిలకు వస్తే నేను ఈయన కాయిదాలు చెప్పి నేను పోతా మీకు ఇచ్చిపెట్టు అని చెప్పేసి ఇర్ఫాన్ భాయ్ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి నమ్మకం లేదు, గందరగోళం సృష్టించింది. దాని తర్వాత ఒక అప్లికేషన్ ఇచ్చాడు రజాక్ భాయ్ పోలీస్ స్టేషన్. ఏమని, ఇది నా సర్వే నెంబరు, వాళ్ళు ఎంటర్ అయిపోయి డెమాలిష్ చేసేసి నాకు నష్టం చేసిరు, నన్ను బెదిరించిందని పోలీస్ స్టేషన్ ఒక అప్లికేషన్ ఇచ్చారు. పోలీస్ వాళ్ళు సైట్ మీదకి వచ్చిరు. సైట్ మీదకి వచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళకి రాసింది డిస్ప్యూటెడ్ ఏరియా అనేది ఏ నెంబర్లకు వస్తుంది, నిజంగా 5 or 51. రెవెన్యూ వాళ్ళు సర్వే చేసింది. సర్వే రిపోర్ట్ మీకు పెడతాను 22. అంతకు మొదలు కూడా సర్వే రిపోర్ట్ వచ్చింది 19/11/2022లో మున్సిపల్ రెవెన్యూ వాళ్ళు వచ్చి సర్వే చేశారు. సర్వే పంచనామా, తర్వాత మ్యాప్, సర్వే మ్యాప్. ఇది ఈ సర్వే మ్యాప్లో రిపోర్ట్ స్కెచ్ మ్యాప్ వేస్తాడు సర్వేయర్ వచ్చేసి. ఇది ఇక్కడ బాక్స్ చేయించాడు చూడండి, ఇది డిస్ప్యూటెడ్ సైట్. ఇది డిస్ప్యూటెడ్ సైట్, క్లియర్ కట్గా మ్యాప్ వేసి ఇచ్చిండు. ఈ డిస్ప్యూటెడ్ సైట్ అనేది అవును, ఇక్కడ ఈ సర్వే నంబర్, ఈ నంబర్ మెన్షన్ చేయలేదు ఆయన. బాక్స్లో చేయించిన ప్లేస్ ఏదైతే ఉందో, ఇక్కడ బాక్స్లో చేయించాడు కదా, ఈ ప్లేస్ ఏమంటారు, లొకేషన్ ఆఫ్ ద సైట్ యాజ్ పర్ ద ఫిజికల్ పొజిషన్ షోయింగ్ బై ద అప్లికెంట్ ఇన్ సర్వే నంబర్ 51 ఎట్ మల్రెడ్డిపల్లి విలేజ్ తాండూర్. ఇది దీని ఇండికేషన్ ఏందని చెప్తున్నాడు. ఈ ఇండికేషన్, ఈ లొకేషన్ ఏదైతుందో అది 51లో ఉందని చెప్పి ఎంఆర్ఓ గారు సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది పోలీస్ వాళ్ళే తీసుకున్నారు. పోలీసు వాళ్ళు కాల్ఫర్ చేసి ఈ రిపోర్టు, అప్పుడు వాళ్ళు అవును వీళ్ళ ప్లాట్లోకి వాళ్ళు ఎంక్రోచ్ అయ్యి డెమాలిష్ చేసింది కాబట్టి వాళ్ళ మీద కేసు బుక్ అయింది, ఛార్జ్ షీట్ కూడా అయింది వాళ్ళ మీద. 15/7/2023 148/2023 క్రైమ్ నంబర్ 148 ఛార్జ్ షీట్ కూడా అయింది, తాండూరు కోర్టులో నడుస్తుంది. సెక్షన్స్ వచ్చేసి 447 అంటే ఎంక్రోచ్ కావడం, ఇల్లీగల్గా ఎంక్రోచ్ కావడము, 427 డ్యామేజ్ చేయడము, 504 506 అంటే బెదిరించడం అని చెప్పేసి ఈ అన్ని సెక్షన్ల మీద. ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చి డ్యామేజ్ చేస్తుంటే ఫస్ట్ ఇల్లు ఎవరిదో తేలాలి కదా, కేసు పెట్టాలంటే నాదా కాదా తేలాలి కదా. కాబట్టి ఆ సైట్ కావాలా ఎవరిదనేది తెలుసుకోవడానికి రెవెన్యూ వాళ్ళకి రాసింది కాదు 51 అని చెప్పింది. సో ఈ సెక్షన్ల కింద కటకం వీరేంద్ర స్వామి, కటకం తిమ్మయ్య, మంకాల్ రవీందర్, మంకాల్ చంద్రిక వీళ్ళ మీద కేసు పడ్డది, నడుస్తుంది. ఇట్స్ పెండింగ్. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చేసినాయి, ప్రభుత్వాలు మారిపోయినాయి, మళ్ళా వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం చేంజ్ కాలేదు. మున్సిపల్ రిజెక్ట్ చేసినా దే ఆర్ నాట్ ఒప్పుకోవడం లేదు, వాళ్ళు రెవెన్యూ వాళ్ళు రిజెక్ట్ చేసినా ఒప్పుకోవడం లేదు, కేసు ఫైల్ అయినా ఒప్పుకోవడం లేదు. వయా మీడియా చర్చలు జరుపుదామని ఇర్ఫాన్ భాయ్ ప్రతినిధి అయినా కూడా దానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు మన రీసెంట్గా ఏం చేశారంటే, ఈరోజు ఒక న్యాయవాదిగానే
ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈరోజు మీడియా ముందుకు నేను వస్తున్నా. మీ అందరికీ తెలుసు సబ్జెక్ట్ ఏందనేది. హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్, డిస్ప్యూటెడ్ ల్యాండ్, దాని పూర్వపరాలు ఏంటివి అనేది నేను తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాను. మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మనం నిన్న వచ్చిన న్యూస్ ఏదైతే మనం చూసామో చాలా బాధాకరమైనటువంటి విషయం. ల్యాండ్ మాఫియా చెర నుంచి మార్పు మొదలైంది, భూములు రిటర్న్ వస్తున్నాయి, పాలనలో మొదలయ్యింది. అంటే గతంలో ఉన్న నాయకులు ఇట్లా చేసారు, ఇప్పుడు వచ్చిన నాయకులు ఇట్లా చేస్తున్నారు, ఒక మార్పు మొదలైంది అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే నేను చూసానో చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా మా మిత్రుడు ఇర్ఫాన్ కావచ్చు, రజాక్ కావచ్చు, మిగతా వాళ్ళు తాలిబాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక కబ్జాకోరులుగా చిత్రిస్తూ మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించి నేను ఈరోజు ముందరికి వచ్చాను. జనాలు ఒక్క సైడే వింటే జనాలకు ఏమవుతుందంటే ఒక రాంగ్ పర్సెప్షన్ వస్తుంది. దాన్ని కౌంటర్ న్యూస్ కూడా వినాలి, వినిపించేటట్లు మీడియా కూడా చాలా ఒక బాధ్యతను నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిన సందర్భంలో మీద వాళ్ళు కామన్ మ్యాన్ మీడియా మీద డిపెండ్ అవుతారు వాస్తవాలు తెలియాలనేది. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజానికి, పౌర సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఒక న్యాయవాదిగా, ఈరోజు సమాజంలో చదువుకున్న వాళ్ళే స్పందించాలి, ఖచ్చితంగా వాస్తవాలు తెలిసిన వాళ్ళు స్పందించాలి. పౌర సమాజానికి, సివిక్ సొసైటీకి వాస్తవాలు తెలియాలి. నిన్నటి వరకు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది రాంగ్ సిగ్నల్, సమాజానికి ఒక చెడు అభిప్రాయాన్ని చేకూర్చే విధంగా వచ్చినటువంటి న్యూస్. కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తూ ఈరోజు వాస్తవాలు ఆధారాలతో సహా మీ ముందలని పెట్టదలుచుకున్నాం ఒక న్యాయవాదిగా. ఈ కేసు ఏదైతే ఉందో తాండూరు న్యాయస్థానంలో నడుస్తుంది, పెండింగ్ ఉంది. తీర్పు రావడానికి జడ్జి గారు సెలవులో ట్రైనింగ్ వెళ్ళినందువల్ల 6 నెలలు 7 నెలలు కేసు ముందుకు పోలేదు. ఈ మధ్యకాలంలో వారు వచ్చారు కాబట్టి ముందు పోతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకు ఓపిక పట్టే శక్తి లేక, చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం లేక, కోర్టుల మీద నమ్మకం లేక వాళ్ళు అక్రమమైన పద్ధతిలో ఆక్రమించుకొని అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆధారాలు మీకు ఇస్తాను, మీరే డిసైడ్ చేయండి ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది. ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు పైశాచిక ఆనందం పొందొచ్చు జనాలు పెట్టి బిల్డింగ్ కట్టియడం అనేది, కానీ చట్టాలు మాకు కూడా ఉపయోగించుకోవచ్చు. మా ఫేవర్లో కూడా న్యాయం ఉంది, ఖచ్చితంగా మేము లేట్ అయినా కూడా న్యాయం వైపు మేము నిలబడతాం, గెలుస్తాం. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా. ముఖ్యంగా నేను రావడం, ఈ కేసు నేను వాదిస్తున్నా తాండూరు న్యాయస్థానంలో. దీని వివరాలు క్షుణ్ణంగా నాకు తెలుసు, అన్ని ఎక్కువ వివరాల్లోకి మీకు పోకుండా మీకు అవసరమైనటువంటి విషయాలు నేను కొన్ని అందిస్తాను ఆధారంతో సహా. ఇది 2 వ్యక్తులకు సంబంధించి నడుస్తున్నటువంటి ఒక వివాదం, ఒక ప్లాట్కి సంబంధించి. సర్వే నెంబర్ 5, సర్వే నెంబర్ 51, బై నంబర్లు ఉన్నాయి, అవి అవసరం లేదు మీకు. వెరీ క్లియర్ కట్ డిమార్కేషన్. సర్వే నెంబర్ 51, సర్వే నెంబర్ 5. కటకం వీరేందర్ అనే వ్యక్తి, నేను సర్వే నెంబర్ 5లో ప్లాట్ కొన్నాను, 700 సంథింగ్ గజాల ప్లాట్ కొన్నాను అని చెప్పేసి అతను ఏం చేసినట్టు సర్వే నెంబర్ 5లో నేను కొన్నా అని చెప్పేసి ఆయన దగ్గర డాక్యుమెంట్స్ పెట్టుకున్నాడు. ఆయన డాక్యుమెంట్స్ వీరేందర్ గారు డాక్యుమెంట్ నంబర్ 3674/2015 డాక్యుమెంట్ నంబర్, ఇది వారికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్. వీరు ప్లాట్ నెంబర్ 1 ప్లాట్ 396 గజాలు 767లో ఇన్ సర్వే నెంబర్ 5. దయచేసి ఇది సర్వే నెంబర్ 5 అనేది మీరు ఎక్స్పోజ్ చేయండి. దీన్ని సర్వే నెంబర్ 5లో కొన్నా అని చెప్పేసి ఆయన డాక్యుమెంట్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత డాక్యుమెంట్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది, 2017 నుంచి వస్తున్నటువంటి సీక్వెన్సెస్ ఏంటనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. డాక్యుమెంట్ కొన్న తర్వాత అతను ఏం చేశాడంటే అక్కడ ఫెన్సింగ్ చేసుకున్నాడు. ఫెన్సింగ్ చేసుకుంటే యాక్చువల్లీ ఇంకో అతను వచ్చాడు, ఎస్ఏ రెహమాన్ అని చెప్పేసి. ఎస్ఏ రెహమాన్ అనే వ్యక్తి సర్వే నెంబర్ 51కి ఓనర్. అతను
అతను ఓనర్షిప్ డాక్యుమెంట్ కూడా నేను చూపిస్తాను మీకు. సర్వే నెంబర్ 51కి ఎస్ఏ రెహమాన్ అనే వ్యక్తి ఓనర్. అతను ఏజ్ పైబడ్డది, హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడికి రాలేకపోతున్నాడు కాబట్టి బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంది కాబట్టి రజాక్ గారికి అతను జీపీఏ ఇచ్చాడు. అది లీగల్ డాక్యుమెంట్. జీపీఏ ఇవ్వడం అనేది ఇట్స్ పర్మిసబుల్ బై లా, చట్ట ప్రకారం చెల్లుబాటు అయ్యేది. కానీ ఈరోజు వార్తల్లో ఏమొచ్చింది, అది హైదరాబాద్లో అర్థం చేసుకొని కొందరు లోకల్లో ఉన్న వ్యక్తులు అతని ద్వారా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా నాటకం ఆడుతున్నారని వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రాష్ట్ర రిపోర్టర్ ఎవరో కానీ నిజంగా జీపీఏ అనే డాక్యుమెంట్, రిజిస్టర్డ్ జీపీఏ డాక్యుమెంట్ ఇది చట్టబద్ధంగా చెల్లదా అని అడుగుతున్నాను. అది రైట్, ఓనర్ రైట్, జీపీఏ తీసుకునేటువంటి రైట్, అది చట్ట ప్రకారం జరిగినటువంటి ఒక డాక్యుమెంట్ జీపీఏ. కటకం వీరేందర్ గారు ఈ సర్వే నెంబర్ 5లో రిజిస్టర్ శైలి ద్వారా నేను కొన్నా అని చెప్పేసి అతను అక్కడ పోయి ఫెన్సింగ్ చేసుకుంటూ నో రెహమాన్ గారు ఏమంటున్నారంటే, కాదు ఇది బాబు నువ్వు ఏదైతే కొన్నావో ఇది సర్వే నెంబర్ 5లో ఉంది, నువ్వు ఈ డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే చూపిస్తున్నావో అది నాది, అది 50 ఫీట్లకు వస్తుంది అని చెప్పేసి వివాదం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఆల్రెడీ ఆ ప్లాట్లో కబ్జాలో ఉన్నాడు ఎస్ఏ రెహమాన్, జీపీఏ తీసుకున్నటువంటి వ్యక్తులు. ఈయన వచ్చేసి నాదే ఈ ప్లాట్ అని చెప్పేసి ఆ ఎస్ఏ రెహమాన్ పెట్టిన ఫెన్సింగ్ అంతా పడగొట్టి అది కంప్లైంట్ ఇస్తే క్రిమినల్ కేసు కూడా అయ్యింది. ఈ లోపల ఏమైందంటే కటకం వీరేందర్ గారు ఏం చేశారంటే, నేను ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటా, సర్వే నెంబర్ 5లో ఒక ప్లాట్ ఉంది ఇక్కడ, దాంట్లో ఇల్లు కట్టుకుంటా, నాకు అప్రూవల్ లేఅవుట్ ఇది అని చెప్పేసి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, మున్సిపల్ పర్మిషన్ అంతా ఆన్లైన్లో ఒక అప్లికేషన్ చేసుకున్నాడు ఆయన. ఆన్లైన్ చేసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆయన అప్లికేషన్ నంబర్ 247-863/TAND-004/2023 కటకం వీరేందర్ ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవాలి, ఈ డాక్యుమెంట్స్ దానికి ట్యాగ్ చేసి ఆన్లైన్లో చేసేసాడు. అతను చేసిన తర్వాత జనరల్గా ప్రిజంప్షన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఆన్లైన్లో ఇది చేస్తారంటే అది ప్రిలిమినరీ పర్మిషన్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఆన్లైన్లోనే జనరేట్ అవుతుంది ఇమ్మీడియట్గా ఫీజు కడితే. అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మున్సిపల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇది లీగలా ఇల్లీగలా అని చెప్పేసి. ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు ఏంటంటే, ఒక ప్లాట్ ఇది నాది బై ప్లాట్ ఇక్కడ కడుతున్నా, మున్సిపల్లో పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళు కమిషనర్ వచ్చేసి, ఇప్పుడు సర్వే సిస్టమ్స్ చాలా చేంజ్ అయిపోయినాయి. వెనకటికి గొలుసులు బట్టి సర్వేర్ కొలిసే సిస్టమ్ పోయింది, ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చేసింది. మీరు కూడా పోయి ఫోన్ పోయి ఆ లొకేషన్లో పోయి ఇట్లా చూస్తే నీవు నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఉందో అది ఏ నంబర్లకు వస్తుంది అని కింది ఫోన్లో చూపిస్తుంది. అటువంటి మెథడ్స్ వచ్చినాయి. మున్సిపల్ వాళ్ళు అడాప్ట్ చేసుకునేది జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వాళ్ళు సర్వే చేస్తారు. వాళ్ళ టీం వచ్చేస్తుంది, ఒక టీం ఉంటుంది, బిల్డింగ్ ఇన్స్పెక్టర్, మిగతా సర్వేయర్ ఉంటాడు, వాళ్ళందరూ సైట్కి వచ్చేసి చూస్తే అది ఏం తెలియదంటే, ఇది నీవైతే ఇండ్లు కడతా అని చెప్పి చూపించిన సైట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు సర్వే నంబర్ 5, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సర్వే నంబర్ 51 ఇగో అని చెప్పేసి, బాబు నీకు పర్మిషన్ ఇయ్యమో, నీకు ఇంతవరకు ప్రిలిమినరీ పర్మిషన్ అది క్యాన్సిల్ చేస్తున్నాం, దాన్ని రివోక్ చేస్తున్నాము, నువ్వు దయచేసి నీ కన్స్ట్రక్షన్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి క్లియర్ కట్గా మున్సిపల్ కమిషన్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్. దీంట్లో చూడండి రిమార్క్స్ ఏం రాశాడు కమిషనర్ గారు. ద అప్లికెంట్ హ్యాస్ సబ్మిటెడ్ ద డాక్యుమెంట్ ప్లాట్ నంబర్ సర్వే నంబర్ 5 షాయిపూర్, బట్ ద అప్లికేషన్ ఫ్రమ్ జియోలొకేషన్ మార్క్డ్ ఇన్ సర్వే నంబర్ 51 మల్లెడ్పల్లి విలేజ్. నీవేమో అప్లికేషన్ 5లో ఇచ్చినావు, మరి జియోలొకేషన్ అక్కడ మార్క్ చేస్తే అది 51 అని వస్తుంది మల్లెడ్పల్లి. ఇన్ దిస్ ఆఫీస్ రిసీవ్డ్ కంప్లైంట్ ఆస్పెక్ట్, ఈయన కంప్లైంట్ కూడా చేసిండు. ద applicant is advised to submit survey report demarcation certificate by survey department certifying that the proposed site is falling in the survey number of their claim. అతను ఇంకోటి కూడా సజెషన్ ఇచ్చింది, మా జియో ట్యాగింగ్లో పోతే ఇది 51 వచ్చింది, అయినా ఇంకో ఆప్షన్ ఇస్తున్నా, మీరు సర్వేయర్ ద్వారా సర్వే రిపోర్ట్ తెప్పించుకొని మాకు సబ్మిట్ చేయండి, అప్పుడు ఆలోచిస్తామని చెప్పి రాశారు. అప్పుడు ఈ ఆర్డర్ అతనికి ఇస్తూ ఇంకో మాట కూడా అన్నాడు, ఇన్ వ్యూ ఆఫ్ ద అఫోర్ మెన్షన్
ద అప్రూవల్ గివన్ ఈజ్ హియర్ బై రివోక్డ్ అంటే రద్దు చేసినాము, ఇంతమూలు ఇచ్చిన దాన్ని మేము రద్దు చేసినాము అప్రూవల్. యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ నాట్ టు క్యారీ అవుట్ ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఇది మున్సిపల్ ఇచ్చినటువంటి ఎప్పుడు జనవరి 2023లో కటక వీరేందర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్ అనుకోవచ్చు ఒక రకంగా దీని. సో దీని తర్వాత ఏం జరిగిందంటే